హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఫోటోషాప్లో ఫేస్బుక్ కవర్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోనే. నా వీడియో ఏ వీడియో రన్ అవుతున్నప్పుడైనా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నేను యూట్యూబ్లో ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వచ్చుద్ది. అలాగే ఇక్కడ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా నా ఛానల్లోకి వెళ్తారు. చూడండి, ఇదంతా నా ఛానల్. ఇక్కడికి వచ్చి ఇక్కడ వీడియోస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఫోటోషాప్కి యూజ్ అయ్యే చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ లోడ్ మోర్ అంటున్నాను, ఇంకా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం వర్క్లోకి వెళ్దాం. ఫేస్బుక్ కవర్ పేజీ గురించి ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. చూడండి, ఫేస్బుక్ కవర్ పేజ్ సైజెస్ వచ్చేటప్పటికి నేనైతే ఫిక్సెస్లో తీసుకుంటున్నా. చూడండి, విత్ వచ్చేటప్పటికి 851 తీసుకోండి, హైట్ వచ్చేటప్పటికి 315 తీసుకోండి, రెజల్యూషన్ వచ్చేటప్పటికి 300 తీసుకోండి. ఇక్కడ కలర్ మోడ్ వచ్చేటప్పటికి RGB పెట్టి ఓకే అనండి. ఇలా మనకు ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెక్టాంగులర్ మార్కీ టూల్ తీసుకోండి. షార్ట్ కట్ వచ్చి M. చూడండి, రెక్టాంగులర్ మార్కీ టూల్ అంటే మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి, రెక్టాంగులర్ మార్కీ టూల్ తీసుకున్న తర్వాత వాటి ప్రాపర్టీస్లో ఇక్కడ మనకి స్టైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో వచ్చి ఫిక్స్డ్ సైజ్ పెట్టుకోండి. ఇక్కడ విత్ వచ్చేటప్పటికి 156 ఇస్తున్నాను, హైట్ కూడా 156 ఇవ్వండి. చూడండి, ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనం ఇచ్చిన సైజుల్లో ఒక రెక్టాంగులర్ బాక్స్ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బాక్స్ని ఒక న్యూ లేయర్లోకి తీసుకోండి. షార్ట్ కట్ Ctrl+Shift+N. మనకి ఆల్ట్ డిలీట్ అంటే ఫోర్గ్రౌండ్ కలర్ కదా. చూడండి, ఇలా ఫోర్గ్రౌండ్ కలర్ తీసుకున్నాను. Ctrl+D అంటే మనకి డీసెలెక్ట్, Ctrl+T అంటే మనకి ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ప్రాపర్టీస్లో ఇక్కడ రొటేషన్ దగ్గర 45 పెట్టుకోండి. 45 పెడితే ఇలా రొటేట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని మూవ్ టూల్తో కార్నర్లో సెట్ చేసుకోండి. ఆల్ట్ పెట్టుకొని డ్రాగ్ చేస్తే మనకు కాపీ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ దాకా క్లిక్ చేస్తే మనకి ఎక్కడ దాకా కావాలో ఆ లేయర్స్ వరకు సెలెక్ట్ అవుతాయి. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకి కాపీ వచ్చింది కదా. చూడండి, ఇలా సెట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకుందాం. Ctrl+A సెలెక్ట్ ఆల్, Ctrl+C కాపీ, Ctrl+V. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా సైజ్ తగ్గుద్ది. చూడండి, ఈ ఇమేజ్ని హైడ్లో పెట్టుకొని మనం ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి ఏ లేయర్ ఉందో చెక్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి ఈ లేయర్ దగ్గర ఉంది. మనం ఈ ఇమేజ్ అనేది ఆ లేయర్ పైన పెట్టుకొని
అన్హైడ్ చేసుకొని రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అన్నారంటే అది అక్కడ సెట్ అయిపోతుంది. చూడండి, సైజ్ కావాలంటే కొంచెం పెంచుకోండి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ అవుట్ సైడ్ ఉన్నాయి కదా, వీటికి కూడా కలర్ ఇద్దాం. దానికోసం ఏం చేస్తున్నా అంటే ఈ కార్నర్ మీదకి వచ్చి లేయర్ 1 అన్న, మనకి అది ఇక్కడ ఉంది. కంట్రోల్ పట్టుకొని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా సెలక్షన్లోకి వస్తుంది. చూడండి, ఇలా క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బార్డర్ కూడా ఇద్దాం. దానికోసం ఏం చేస్తున్నా అంటే ఈ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ని ఫిక్స్డ్ సైజులో మనం సెట్ చేసుకున్నాం కదా, ఇది రీసెట్ చేసుకుందాం. రైట్ క్లిక్ చేసి రీసెట్ టూల్ అనండి, ఆ టూల్ రీసెట్ అయిపోద్ది. ఇప్పుడు మనం రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఇలా డ్రా చేయండి. ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రా చేసామంటే మనకి బార్డర్ వస్తుంది, అక్కడ వరకు మైనస్ అవుతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేటప్పటికి వైట్ కలర్ ఇస్తున్నా. చూడండి, ఇలా బార్డర్ ఇవ్వాలంటే బార్డర్ కూడా అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.